నాయుడు గారిని అడుగుతాను. నాయుడు గారిని అడుగుతాను. ఒకసారి జగదీష్ గారి దగ్గరికి వెళ్దాం. జగదీష్ గారు, సరే మనం టు స్టార్ట్ విత్ చిరంజీవి గారి అంశం గురించి. అన్నయ్య రాష్ట్రసభకి వెళ్తున్నారు, తటస్థ కోటాలో రాష్ట్రపతి నామినేట్ చేయబోతున్నారు, రాష్ట్రపతి కోటా కింద నామినేట్ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. సో అంటే లక్ష్మణరావు గారు అంటే ఆయన హీ హాస్ ఫోర్సీన్ ద డెవలప్మెంట్స్, బహుశా భవిష్యవాణి ఆయనకి చెవిలో చెప్పిందేమో. మొత్తానికి ఏంటంటే రీఆర్గనైజేషన్ ఆఫ్ ఇదేంటి పొలిటికల్ పార్టీస్, మొత్తం పోలరైజేషన్ చాలా డిఫరెంట్ టర్న్ తీసుకోబోతోంది. రాష్ట్రంలో టీడీపీని ఏకాకిని చేసే ప్రయత్నం, మహా అయితే టీడీపీ ఇండీ కూటమితో కలిసి వెళ్తుందని. సో అంటే ఇవి వినటానికి ఏంటంటే కాసేపు మనకి ఎంటర్టైన్మెంట్ మాటలా కనిపిస్తాయి. బట్ రియాలిటీకి వచ్చేప్పటికి ఎలా ఉండబోతోంది, చిరంజీవి ఎంట్రీ రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ మార్పుల్ని సమీకరణాలని చూపించబోతోంది, రీఎంట్రీ? సార్ వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి అలాగే 99 వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. ఈ డిబేట్ పెట్టడం చాలా శుభపరిణామం అండి, చాలా సంతోషకరమైన విషయం. కళాకారులు సున్నిత మనస్కులు అంటారు. నాటి జగ్గయ్య దగ్గర నుంచి నేటి పవన్ కళ్యాణ్ వరకు కళాకారుల్ని రాజకీయాల్లో వాళ్ళు తమ సేవ చేయడానికి వాళ్ళు ఆస్తిపాస్తులు కళారంగంలోనే సంపాదించుకున్నారు. వాళ్ళు ఆ కళారంగంలో ఉన్నప్పుడే సంపాదించుకున్న ఆస్తిపాస్తుల్లో ప్రజలకు సేవ చేశారు, కష్టం వచ్చినప్పుడు ఆదుకున్నారు. వాళ్ళకి ఇక్కడ అవినీతి చేయాల్సిన అవసరం ఉండదు. ఒక విధంగా అదే జరుగుతుంది కూడా. ఈరోజు చిరంజీవి లాంటి గొప్ప వ్యక్తిని, మానవతా దృక్పథం మెండుగా ఉన్నటువంటి చిరంజీవి గారిని పార్టీలకు అతీతంగా అదే మనం ఈరోజు డిబేట్ ఏంటంటే పార్టీలకు అతీతంగా రాష్ట్రపతి కోటాలో ఆయన్ని గౌరవించుకుంటుంటే, ఆ విషయాన్ని లీడ్ తీసుకొని కూడా చెప్తుంటే మళ్ళీ దాంట్లో రాజకీయాలు తీసుకొచ్చి కొంతసేపు దాన్ని చెత్త చేసేయడం సమంజసం కాదు. అన్ని ఏ పార్టీకైనా సరే, అది ఏ పార్టీకైనా కావచ్చు. రేపు చిరంజీవి వస్తే ఇలా ఉంటుంది, రేపు చంద్రబాబుకి రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఎంటర్టైన్మెంట్ విందాం. అయితే చిరంజీవి గారు పార్టీ అప్పుడు కావచ్చు, మంచోళ్ళందరూ గెలవాలని ఎక్కడా లేదండి. మంచితనం ఉంది, ప్రజలకు సేవ చేస్తా ఉన్నాం, అందరూ రాజకీయాల్లో గెలిచి ఉద్ధరించాలని ఎక్కడా లేదు. ప్రజలు ఎన్నుకుంటారు, వాళ్ళ అవసరాలకు ఎన్నుకుంటారు. ఈ రోజు ఈ చిరంజీవి గారు పార్టీకి ఆయన గౌరవించుకోవడం, మన వాళ్ళని మనం గౌరవించుకోవడం, తెలుగు జాతిని గౌరవించుకోవడం. ఈరోజు ఆయనకి పదవి వస్తుందంటే ప్రతి ఒక్కరు, అసలు రాజకీయాలు కానీ ఓటర్ కూడా కాని పిల్లలు కూడా చిరంజీవి గారికి పదవి వస్తుందని సంతోషపడుతున్నారు. ఇది ఆయన గొప్పతనం. అదేవిధంగా మీరు ఇందాక అన్నట్టుగా చంద్రబాబు గారు ఈ పెన్షన్ల విషయంలో వాటిల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. వాటిని అదేవిధంగా అమరావతి విషయం చూసుకుంటే కూడా మనకి పార్టీ ఏదన్నా కానీ, ప్రభుత్వం ఏదన్నా కానీ డెవలప్మెంట్ కనపడినప్పుడు అప్రిషియేట్ చేయడం నేర్చుకోవాలండి. అది ఏ పార్టీ అయినా కానీ. తప్పు చేసినప్పుడు నా ఓపెనింగ్ రిమార్క్స్ లోనే చెప్పాను ఆ విషయం. ఎందుకంటే ఈ రోజు రియల్ ఎస్టేట్ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. నిన్నటిదాకా దేక్కుంటూ పాక్కుంటూ అసలు బతుకుతుందా లేదా రియల్ ఎస్టేట్ అనుకున్నారు స్థితి నుంచి ఈ రోజు విజయవాడ సరౌండింగ్స్ లో ఎకరం 4 కోట్లకి పోయింది. ఎక్కడ నేను చెప్పేది కేసర్ టోల్ గేట్ దాకా చూస్తే 4 కోట్లకి పోయింది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అమరావతిని 3 రాజధానుల పేరుతో అసలు ఎక్కడ అభివృద్ధి కాడ రాకుండా పోయిన తరుణంలో ఈ 5 ఏళ్ళు మరుగున పడిపోయిన ఈ విషయంలో అమరావతిని ఎప్పుడైతే జంగిల్ క్లియరెన్స్ తో స్టార్ట్ చేశారో ప్రభుత్వం ఏర్పడతానే ఈ రోజుకి ఇన్నాళ్ళకి వాళ్ళన్ని సర్దుకుని కేంద్రం నుంచి అయితే కావచ్చు, మన అదృష్టం ఏమంటే కేంద్రంలో కూడా మనకు పలుకుబడి కూడా పెరిగింది ఈ ఎన్నికల్లో. దాన్ని కూడా వినియోగించుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ కూటమి ప్రభుత్వం, రేపు వైసీపీ ప్రభుత్వం గతంలో చేస్తుంటే కూడా మనం పొగడాలండి, తప్పదు. ఏ పార్టీ చేసినా మనం పొగడాలి. ఎందుకంటే ఎప్పుడైతే అప్రిషియేషన్ చేస్తామో అభివృద్ధి ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. ఈ రోజు ఆ అభివృద్ధి కనబడుతుంది. ఈ 5 ఏళ్ళు అది కనుమరుగైపోయింది, అడ్రస్ తప్పింది. మీరు అన్నట్టుగా ఈ పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఏ వ్యవస్థ అయినా సరే అవినీతిలో కూరుకుపోయిందండి. అక్కడి నుంచి బయటపడడానికి రూట్స్ చాలా డెప్త్కి వెళ్ళిపోయినాయి. ఈ అవినీతి రూట్స్ చాలా డెప్త్కి వెళ్ళిపోయినాయి. కాబట్టి వీళ్ళని సంస్కరించడం కూడా అంత సులభం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, ప్రజలు మనల్ని కొట్టే పరిస్థితి ఎందుకు వస్తుంది, మనం లా అండ్ ఆర్డర్ ని ఇంకా మెయింటైన్ చేయలేదు. వాస్తవం ఇది. ఈ కూటమి ప్రభుత్వం ఇంకా లా అండ్ ఆర్డర్ ని తమ చేతిలోకి పూర్తిగా తీసుకోలేదు. తీసుకుని ఉంటే ఇప్పటికే చాలా మంది అరెస్ట్ అవ్వాలి. రాజకీయాలు ఇప్పుడే పార్టీలు మారిపోతున్నారు. అసలు ఇప్పుడు అవంతి శ్రీనివాస్ కావచ్చు, ఇప్పటి వరకు వైసీపీ నుంచి మారిన వాళ్ళు కావచ్చు, అవినీతి విషయం చెప్పమంటారా జగదీష్ గారు? మీరు నివ్వెరపోయి విస్తుపోయి ఆశ్చర్యపోయే విషయం, రెడ్ బుక్ లో ఎవరినైతే లోకేష్ గారు ఐడెంటిఫై చేశారో వాళ్ళు ఈ రోజు వాళ్ళల్లో ఒక 2-3 ఆ కోటరీలోకి వచ్చేసారు సార్. మరి ఏంటంటే ఆశ్చర్యం, చాలా మంది చెబుతున్నారు అక్కడి నుంచి, అక్కడ చాలా దగ్గర నుంచి గవర్నమెంట్
సెక్రటేరియట్లో చక్రాలు తిప్పుతున్నారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ ఇది వాస్తవం. మీరు అన్నట్టుగా మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు కూటమిని కూడా విమర్శించాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు గతంలో పవన్ కళ్యాణ్ గారు అన్న మాటల్లో అంతరార్థం అది. ప్రజలు మన మీదకు వస్తారేమో అనే మాట అన్నారంటే చాలా సటిల్గా చెప్పారు ఆయన, నేరుగా చెప్పలేక బాగోదు కాబట్టి. రాజకీయాల కోసం ఈరోజు అధికారం కోసం కూటమి ప్రభుత్వంలో అది ఎవరైనా కావచ్చు, టీడీపీ కావచ్చు, నెక్స్ట్ బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, గతంలో తప్పులు చేసి ఆ తప్పుల నుంచి, ఆ అవినీతి మరకల నుంచి, ఆ అవినీతి ఆస్తులను కాపాడుకోవడానికి కూటమి ప్రభుత్వంలోకి ఉన్నటువంటి 3 ద్వారాలు, ఒకటి బీజేపీ, ఒకటి జనసేన, ఇంకోటి టీడీపీ, ఏదో ఒక దారంలో ఎంటర్ అవుతున్నారు. వీళ్ళని ప్రివెన్షన్ చేయాల్సిన అవసరం టీడీపీకి, నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు గారికి ఉంది. ఈ విషయాన్నే పవన్ కళ్యాణ్ చెప్పారని నేను కూడా అనుకుంటున్నాను. మీరు అన్నట్టుగా ఇది ప్రభుత్వ వైఫల్యం కాదు, తమను సంస్కరించుకోవడం, మనం చేస్తున్న తప్పులు మనమే ఎత్తి చూపుకోవడం. పవన్ గారు ఏదో బయటలేరు, విత్ ఇన్ ద గవర్నమెంట్. పవన్ కళ్యాణ్ ఇప్పుడు గవర్నమెంట్ లోనే ఉంటూ వాళ్ళు చేసిన తప్పులను కూడా సరిదిద్దుకోవడానికి, అంటే ఎక్కడో తప్పు జరుగుతుంది, తప్పు జరగకుండా ఉండదు, సరిదిద్దుకునే క్రమంలో ఈ మాటలు మాట్లాడారని నేను నమ్ముతున్నాను సార్. రైట్. ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు, దాంతోపాటు ఇంకా 2-3 అంశాలు. గ్రంథి శ్రీనివాసు అలాగే అవంతి శ్రీనివాసు నిన్న వాళ్ళ జ్ఞాననేత్రాలు విచ్చుకున్నాయి. హఠాత్తుగా విచ్చుకొని పార్టీకి రాజీనామా చేసి ఎంత తప్పు అయిపోయింది, ఇక మేటి ఇలాంటి తప్పులు జరగటం